30 సంవత్సరాల క్రితం పట్టణాల్లో తలసరి ఆదాయం గ్రామీణుల తలసరి ఆదాయం కంటే రెట్టింపు ఉండేది. ఇప్పుడు అది 6 రెట్లు పెరిగింది, ఇంకా పెరిగి ఉండవచ్చు. ఈ పెరుగుతున్న అంతరాలను వందలాది సాక్ష్యాధారాలు చూపించవచ్చు. వివిధ ఆర్థిక సంస్థలు గృహ నిర్మాణానికి ఇస్తున్న రుణాలలో 90% పట్టణ ప్రాంతాల్లో ఇస్తే 10% మాత్రమే పల్లెల్లో ఇస్తున్నాయి. గత 50 సంవత్సరాలుగా కనీసం ఒక్క ఇల్లు కూడా నిర్మాణం కాని, కొత్త ఇల్లు కూడా నిర్మాణం కాని గ్రామాలు దేశంలో వేలల్లో ఉన్నాయి. రిజర్వ్ బ్యాంకు మార్గదర్శకాలు స్పష్టంగా పేర్కొన్న బ్యాంకులు తమ రుణ వితరణలో 18% వ్యవసాయ రంగానికి ఇవ్వటం లేదు. ఆ విధంగా రైతులు, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల కబంధాస్తాలు ఇరుక్కునేలా చేస్తున్నాయి. కేంద్రంలో 2004లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖ అదనంగా 100 మంది రైతులకు రుణాలు ఇవ్వాలని ఆదేశించింది. అయితే రుణం పొందే యోగ్యత గల రైతులు దొరక్క బ్యాంకు శాఖలు గగ్గోలు పడుతున్నాయి. అంటే వ్యవసాయ రంగం ఎంత దయనీయంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే మొత్తం వ్యవసాయ రంగం నుంచి వచ్చిన మొండి బకాయిలు 6 నుంచి 8% మించి ఉండవు. రైతు నాయకుడు శరత్ జోషి మొత్తం దేశంలో రైతాంగం గురించి కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. దేశంలో 10.7 కోట్ల మంది రైతుల్లో 8.3 కోట్ల మంది రైతులు సన్న చిన్నకారు రైతులే. రైతులు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు, రుణాలు 50,000 కోట్ల రూపాయలు అప్పట్లో. ఇలా బకాయిలు పడటానికి ప్రభుత్వ విధానాలే కారణమని ఆయన చాలా స్పష్టంగా పేర్కొన్నారు. గత 2 దశాబ్దాల్లో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు రావాల్సిన 3 లక్షల కోట్ల రూపాయల ఆదాయం రాకుండా పోయింది. పెద్ద రైతులు డబ్బులతో మూలుగుతున్నారన్న భావన పట్టణ మేధావుల్లోనూ ప్రభుత్వ యంత్రాంగంలోనూ ఉంటే అది సరికాదు. రాజకీయ నాయకులకు వాస్తవాలు తెలిసినా కొన్ని నిష్ఠుర సత్యాలు వారు బహిరంగంగా చెప్పలేరు. జపాన్ ప్రభుత్వం తన రైతులకు ఇచ్చే వ్యయం మీద 90% అదనంగా ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంది. యూరప్ దేశాల్లో రైతులకు ఉత్పత్తి వ్యయం మీద అదనంగా 65% ముడుతుంది. అమెరికా రైతులకు పాజిటివ్ సబ్సిడీ 35%. ఇండియాలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్థికవేత్త జైతి ఘోష్ కమిటీ సమర్పించిన నివేదిక ప్రకారం రైతులకు చాలినంత పరపతి లేదు. మార్కెట్లో దళారుల పెత్తనం సాగుతోంది. అదే పరిస్థితి ఇప్పటికి కూడా కొనసాగుతోంది. రైతులకు అనేక రూపాల్లో ఇన్పుట్ సబ్సిడీ అవసరం ఉంది. చాలామంది పట్టణ ప్రజలు భావిస్తున్నట్టు పెద్ద రైతులు సిరి సంపదలతో తులతూకుంటే అది ఎక్కడో ఒకచోట బయటపడాలి. దేశంలో వినియోగించే ఎయిర్ కండిషనర్లు 1% కూడా పల్లెల్లో ఉపయోగించడం లేదు. అలాగే ఇండియాలో 27 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుంటే కేవలం 1.5 నుంచి 2 మిలియన్ టన్నులు మాత్రమే గ్రామాల్లో వినియోగం అవుతోంది. శీతల పానీయాల వినియోగం పరిశీలిస్తే దేశం మొత్తం మీద శీతల పానీయాల తలసరి వినియోగం 7.4 లీటర్లు, మహానగరాల్లో తలసరి వినియోగం 49 లీటర్లు, కేవలం గ్రామాల్లో తలసరి వినియోగం 2.8 లీటర్లు. ఈ ఇన్ఫర్మేషన్ కొంచెము ఈ డేటా కొద్దిగా పాత డేటా. ఎయిర్ కండిషనర్ వాడని ఉక్కు వినియోగించని శీతల పానీయాలు తాగని వారు చాలా పెద్ద రైతులు అవుతారా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే 1.12 కోట్ల మంది సిబ్బంది, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే 1 కోటి మంది, ప్రైవేటు రంగంలో పనిచేసే 3 కోట్ల మంది కంటే ఈ పెద్ద రైతుల జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయా? దేశ ఆర్థిక స్థితిగతులకు సంబంధం లేకుండా జీతభత్యాలు, ఎల్టీసీలు పెరుగుతూనే ఉన్నాయి కదా. బ్యాంకు సిబ్బందికి జీతాలు పెరుగుతూనే ఉన్నాయి. మరి రైతులకు వచ్చే నికర ఆదాయం ఇదే మేర పెంచే ఫార్ములా ఏది? గత 75 సంవత్సరాలలో ఏ ప్రభుత్వము, ఏ ఆర్థికవేత్త, ఏ మేధావి ఎందుకు రూపొందించలేదు? వ్యవసాయం మీద రైతులు వచ్చే మార్జిన్లు ఏ విధంగా తగ్గిపోతున్నాయో వ్యవసాయ ధరల నిర్ణాయక సంఘం జైతి ఘోష్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అందువలనే కడుపు మండి పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ దిగ్బంధనానికి పాల్పడిన విషయం తెలిసింది. అయినా కానీ అక్కడ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందటం వల్ల ఈ రైతుల డిమాండ్ల ప్రభావం పెద్దగా లేదన్న అభిప్రాయం ఉన్నది. ప్రభుత్వం ఏదో 6,000 కేంద్ర ప్రభుత్వం 6,000 సబ్సిడీగా ఇవ్వాలని నిర్ణయించింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతు బంధు, రైతు భరోసా పేరుతో ఇచ్చి ఇవ్వనట్లుగా సహాయాన్ని, ఇన్పుట్ సబ్సిడీని ఇస్తున్నాయి. రైతులకే ఇవ్వటం లేదని గమనించాలి. రైతులు ఆదాయ పన్ను కట్టడం లేదన్న విమర్శ కూడా ఉంది. రైతులు పండించే ముడి పదార్థాల మీద ప్రభుత్వానికి అనేక రూపాల్లో ఆదాయం వస్తున్నది. పొగాకు పండించే రైతులు గిట్టుబాటు ధర లేక, ప్రకృతి అనుకూలించక ఆర్థికంగా దివాళా తీసిన ప్రభుత్వానికి ఎక్సైజ్ రూపంలో 1000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నాయి. పత్తి రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్యలు చేసుకున్న ప్రభుత్వానికి పత్తి, నూలు, వస్త్రం
దానితో తయారు చేసే దుస్తుల మీద ఆదాయం వస్తూనే ఉంటుంది. ఇక రైతులు కూడా ప్రభుత్వానికి నేరుగా ఆదాయం సమకూరుస్తున్నారు. రైతులు పండ్లు కూరగాయలతో సహా వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ సెస్ చెల్లిస్తారు. ఒక్కోసారి చిన్న రైతులకు పెద్ద రైతులకు వచ్చే నికర ఆదాయం కనీసం అతను చెల్లించే మార్కెట్ సెస్ అంత కూడా ఉండదు. ఈ వాస్తవాన్ని చాలామంది గమనించలేరండి. రైతులకు ఒక కూరగాయలు అమ్ముతాడు, ఒక టన్ను కూరగాయలు అమ్మితే అతను మార్కెట్ సెస్ ఎంత చెల్లిస్తాడో అంత మొత్తం కూడా అతను ఇన్పుట్ కాస్టు, లేబర్ కాస్టు, ఫ్యామిలీ కాస్ట్ ఇవన్నీ తీసేసుకుంటే అంత ఇన్కమ్ ఉంటుంది. అంటే అరగంటలో మార్కెట్ సెస్ రూపంలో రైతు 6 నెలల్లో 3 నెలల కష్టపడి సంపాదించిన దానికంటే మార్కెట్ సెస్ రూపంలో ప్రభుత్వాలు ఎక్కువ వసూలు చేస్తున్నాయి. ఈ విషయం చాలామంది అంటే రైతుల పట్ల సానుభూతి ఉన్న వారికి కూడా అర్థం కాని విషయాలు ఇవన్నీ. రైతులు ఒక్కరికే రాయితీలు మినహాయింపులు ఇవ్వటం లేదు. 2002-03 సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3,939 కోట్లు, దేనా బ్యాంక్ 637 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 535 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 456 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 378 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 289 కోట్లు మొండి బకాయిలుగా మాఫీ చేశాయి. ఇందులో 92% డేటా పాతదని చెప్పాను కదా, ఇందులో 92% వ్యవసాయేతర రంగాలకు జరిగిన మాఫీలే. ఇప్పుడు లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసేస్తున్నారు కదా, అవి వ్యవసాయ రంగానికి చేసినవి కాదు. పారిశ్రామికులకు, బడా వ్యాపారవేత్తలకు, కార్పొరేట్ పెద్దలకు, ఆశ్రిత పెట్టుబడిదారులకు ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఆ డబ్బు మళ్ళీ ప్రజల నుంచే రకరకాల రూపాల్లో వసూలు చేస్తున్న యూజర్ ఛార్జీలు, లేకపోతే ట్రాన్సాక్షన్ ఫీజులు ఇలా పేరుతోటి వసూలు చేస్తున్నాయి. సామాన్య ప్రజలను పీడించే మార్గాలను ఎంచుకొని, అంటే కాకులను కొట్టి గెద్దలకు పెట్టడం అంటారు కదా, అదే జరుగుతూ ఉంది దేశంలో. దుస్థితిలో ఉన్న రైతులకు కొద్దిపాటి రాయితీలు ఇస్తే గగ్గోలు చేసి ఆ రాయితీలను ఏ విధంగా ఉపసంహరింపజేయాలనే చూసే వర్గాలు మొత్తం వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభ పరిస్థితులను అర్థం చేసుకోవటం లేదు. వ్యవసాయ రంగం నుంచి వీలున్నంతగా ప్రజలు పట్టణ ప్రాంతాలకు వెలిసిపోతున్నారు, వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. ఇది భవిష్యత్తులో దేశ ఆహార భద్రతకు ముప్పుగా మారుతుందన్న వాస్తవాన్ని నిరాకరిస్తున్నారు. ఇది ఒక డేంజర్ సిగ్నల్, రెడ్ సిగ్నల్, అది గుర్తించండి.